ప్రజెంట్ అందరూ ఏం చేస్తూ ఉంటారండి, న్యూస్ గురించి చూస్తూ ఉంటారు. న్యూస్ గురించి చూస్తే ఇప్పుడు చాట్ ఎప్పుడు చూస్తారు మీరు, ఇక్కడ ఏం జరుగుతుందని మీకు ఎప్పుడు అర్థమైంది? ఇక్కడ మీరు కరెక్ట్గా సైకాలజీ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ ఏదో జరుగుతుందని చూసారనుకోండి, ఇక్కడ జరిగేది కనపడదు మీకు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని బేస్ చేసుకొని మీరు ఎటువంటి ఎంట్రీస్ తీసుకోవద్దు. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనం అయితే నేను మార్కెట్ అనాలిసిస్ చేశాను కదా, ఈ వీడియోలో అయితే అనాలిసిస్ చేశానండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేసి వీడియోలోకి వచ్చారనుకోండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, ఆ వీడియోలో మనం అనాలిసిస్ చేసింది అయితే ఇవాళ జరగలేదు, ఫాలో అయిద్దనే వ్యూతో మనం ఉన్నాం. ఓకే, ఫాలో అయిద్దనే వ్యూతో ఉన్నప్పుడు ఎక్కడి నుంచి ఫాలో అవ్వచ్చు, ఎక్కడి నుంచి పెరగవచ్చు అనేది చెప్పుకుంటాం. ఆ రేంజెస్ చెప్పుకుంటాం. ఆ రేంజ్లోకి వచ్చినప్పుడు ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు ప్రైస్ యాక్షన్ మీరు ఫాలో అయ్యారనుకోండి, మీకు కనీసం ఎక్స్పీరియన్స్ వస్తుందండి. అదే మీరు న్యూస్ని ఫాలో అయ్యారనుకోండి, ఎక్కడ ట్రేడ్ చేస్తారు? ప్రజెంట్ న్యూస్ ఏం నడుస్తుంది, ఏదో వార్ గురించి నడుస్తుంది. ఒకళ్ళు మార్కెట్ పడిద్ది అంటారు, ఒకళ్ళు మార్కెట్ పెరిగిద్ది అంటారు, వారికి ఏం కాదు ఇబ్బంది లేదంటారు. ఎవరిష్టం వాళ్ళండి. న్యూస్ చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు, చాలా మంది కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారండి. మార్కెట్ నడిచేది న్యూస్ వల్ల, మార్కెట్ ఆర్బీఐ వల్ల, వాటి వల్ల, వీటి వల్ల. మార్కెట్ 100 కారణాల మీద నడుస్తుందండి, ఒక కారణం ఉండదు మార్కెట్లో. నువ్వు బై చేసావనో సెల్ చేసావనో, ఆర్బీఐ వాళ్ళు అది చెప్పారు, వార్ ఇక్కడ జరుగుతుంది, అక్కడ వార్ జరుగుతుంది, రూపాయి కాయిన్ ఎక్కడ పడిపోయింది, యూఎస్ డాలర్ అక్కడ పెరిగింది, క్రూడ్ ఆయిల్ పడింది, క్రూడ్ ఆయిల్ పెరిగింది. 1,00,000 కారణాలు ఉంటాయండి మార్కెట్లో. ప్రైస్ పెరగడానికి 1,00,000 కారణాలు ఉంటాయి. మీరు ఆ 1,00,000 కారణాలు ఎతికారనుకోండి, ప్రైస్ మీకు కనపడదు. మార్కెట్ని గమనించాలి, ఓకేనా? అది అర్థం చేసుకోండి. సరే, న్యూస్ ఫాలో అయ్యారు, మరి ట్రేడ్ ఎక్కడ తీసుకున్నారు, ఇవాళ కరెక్ట్ అయ్యారా? అవరు, 100% అవరు. మీరు అలా అవరు. మీరు అలానే ప్రైస్ యాక్షన్ కూడా 100% అని నేను చెప్పట్లేదు, కానీ దీంట్లో మీకు ఒక క్లారిటీ వస్తుంది. మార్కెట్ని గమనిస్తుంటే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అలా కాకుండా మీరు న్యూస్ని గమనించారనుకోండి, న్యూస్ అనేది చెప్పా కదా, 1,00,000 కారణాలు ఉంటాయి ప్రైస్ పెరగడానికి. ఆ 1,00,000 కారణాలు ఎత్తుక్కున్నారనుకోండి, మార్కెట్ మీకు ఎప్పటికీ కనపడదు. ఓకే, చాట్లో మనకి ఎన్ని కారణాలు కనిపిస్తాయి? 2 కారణాలు కనిపిస్తాయి, బయర్స్ సెల్లర్స్. ఇద్దరు మైండ్ సెట్ అర్థం చేసుకుంటే చాలు. బయర్ మైండ్ సెట్, సెల్లర్ మైండ్ సెట్ మారాలనుకోండి, బయట జరిగే సిచ్యువేషన్స్ డిపెండ్ అయ్యి ఉంటాయి. అలానే ప్రతి ఒక్కరు వారి గురించి ఆలోచిస్తారా? అలా ఏముండదండి. ఎవరి సిచ్యువేషన్ వాళ్ళది. బై చేయాలనుకుంటారు ఒకళ్ళు, సెల్ చేయాలనుకుంటారు ఇంకొకళ్ళు. వాళ్ళు చేయాలనుకుంటారు, అప్పుడు ప్రైస్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఓవరాల్గా బై సెల్ చేస్తేనే కదా ప్రైస్ మూవ్ అయ్యేది. ఇప్పుడు ఆ న్యూస్ ఫ్యాక్టర్స్ అవి ఇవన్నీ మీరు పట్టుకొని అన్నీ చూసి ట్రేడ్ చేస్తారా? చేయలేరు కదా. దానికంటే కూడా ట్రేడింగ్ చేయాలనుకునే ఎవరైనా సరే ప్రైస్ యాక్షన్ గమనించండి. చాట్లో మనకి ప్రైస్ ఏం చెప్తుంది, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళాలనుకుంటా, డౌన్ సైడ్ రావాలనుకుంటుంది అని అర్థం చేసుకొని, వాల్యూమ్స్ అంటే ఏంది అర్థం చేసుకొని, మార్కెట్ అంటే ఏంది అర్థం చేసుకోండి ఫస్ట్. అప్పుడు మీకు మార్కెట్ కనిపిస్తుంది. ఈ న్యూస్ అన్ని పట్టించుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మార్కెట్లో మనం ఎప్పటికి సాధించలేము అన్న ఫీలింగ్లోనే ఉంటారు, కానీ మార్కెట్ మీకు వర్క్ అవ్వదు. మీకు మార్కెట్ వర్క్ కావాలంటే ప్రైస్ని చూడాలి. ప్రైస్ని చూసి అర్థం చేసుకొని ఆప్షన్స్ చేయాలనుకుంటే ఆప్షన్ స్ట్రాటజీస్ ఉంటాయి, కొన్ని అవి తెలుసుకొని ప్రైస్ని చూడాలి. లేదు మీరు ఈక్విటీ చేయాలనుకుంటే ఈక్విటీ చూసి చేయాల్సి ఉంటుందండి. ఆప్షన్ బయింగే చేయమని నేను ఎప్పుడు చెప్పలేదండి. మార్కెట్ పెరిగిద్దన్న వ్యూతో ఉంటే ఆప్షన్ బయింగ్ చేయొచ్చు, ఆప్షన్ సెల్లింగ్ చేయొచ్చు, లేదా ఈక్విటీలో చేయొచ్చు. మీ ప్రైస్ యాక్షన్ ముఖ్యం, కానీ ఆప్షన్స్ చేయమని ఎప్పుడు అని చెప్పానా? చెప్పలేదు కదా. ఆ సైకాలజీ చెప్తున్నా నేను. ఓకే, ఇక్కడ ప్రైస్ ఇలా జరిగింది కాబట్టి మన వ్యూ ఇలా ఉంది అని చెప్పుకుంటున్నాం, ఓకేనా? ఓకే, మన అనాలిసిస్ సైడ్ మూవ్ అవుదాం అండి. మనం నిన్న ఏం అనాలిసిస్ చేసాం, ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చాయి అనేది ఫస్ట్ చూద్దాం. ఓకే, మార్కెట్లో మనం నిన్న ఎలా అనాలిసిస్ చేసాం? ఇక్కడ ఒక రేంజ్ చేసింది మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉందని అనుకున్నాం అండి, ఓకేనా? సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. మనం ఎప్పుడు బై సైడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం? ఈ లెవెల్ పైన అనమాట. ఓకే, ఈ లెవెల్ పైకి వస్తే మనం బై సైడ్ అనేది ప్లాన్ చేద్దాం అనుకున్నాం. కానీ మార్కెట్లో ఏం జరిగింది చూడండి, మార్కెట్ గ్యాప్ డౌన్లోనే ఫాల్ అంతా వచ్చేసిందండి. నెక్స్ట్ సపోర్ట్ దగ్గరకు వచ్చేసింది ప్రైస్. నెక్స్ట్ ఫాలో అవ్వాలనుకుంటే ఈ సపోర్ట్ దాకా రావాలి ప్రైస్, కానీ ఏం జరిగింది? గ్యాప్ డౌన్లోనే ప్రైస్ అనేది ఫాల్ అయింది. ఓకే, నెక్స్ట్ చూడండి ఏం జరిగిందో, అప్ సైడ్ వచ్చేసింది, కరెక్ట్గా ఈ లెవెల్ దగ్గరకు వచ్చింది. ఈ లెవెల్ పైకి అయితే వచ్చి ఫాల్ అయింది మళ్ళీ. మార్కెట్ నిజం చెప్పాలంటే మార్కెట్ కొద్దిగా వోల్టైల్గా ఉంటుందండి. అంటే ఒక రేంజ్లో ఉంటుంది లేదా వోల్టైల్గా ఉంటుంది. మ్యాక్సిమం మార్కెట్లో చిన్న ఎంట్రీలే దొరుకుతున్నాయి, అవి కూడా ఒకసారి స్టాప్ లాస్ కూడా హిట్ అవుతున్నాయి అనమాట. ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే కాస్త మన రిస్క్ రివార్డ్ని, స్టాప్ లాస్ని కొద్దిగా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ మన టార్గెట్ రాంగ్లో ఎగ్జిట్ అయిపోవటం, క్యారీ చేయాలని ట్రై చేయకూడదు. అంటే వెళ్ళిపోయింది ప్రైస్ అని క్యారీ చేయకూడదు, ఎక్కడో అక్కడ ఎగ్జిట్ అవడానికి ట్రై చేయాలి. లేదనుకోండి ఖచ్చితంగా ఈ వోల్టైల్ మార్కెట్లో హిట్ అవుతూ ఉంటాయి అనమాట. మ్యాక్సిమం బిగినర్స్ ఎవరైనా ఉంటే కాస్త అవాయిడ్ చేయండి. మార్కెట్ ఏంటంటే ట్రెండింగ్లో ఉందనుకోండి, సింపులే, మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది, ఫాల్ అయితే అప్ సైడ్ వెళ్తుంది, ఇట్లా ఒక క్లియర్ పిక్చర్ అనేది ఉంటుంది మనకి. అలా కాకుండా ఇలాంటి వోల్టైల్ మార్కెట్లు ఏంటంటే పిక్చర్ కనిపించదండి, కాస్త బిగినర్స్కి కాస్త కన్ఫ్యూజన్. ఇంత వోల్టైల్ మార్కెట్లో కూడా చూడండి, మనం డ్రా చేసుకున్న సపోర్ట్ ఉంది కదా, 24,330 ఉందండి. ఈ లెవెల్ చూడండి వర్క్ అయింది. ఓకే, ఇక్కడ గమనించండి ఏం జరిగిందో. ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది. ఇప్పుడు బయర్స్ వ్యూ ఏం కనిపిస్తుంది మనకి? ఇక్కడ అప్ సైడ్ అనేది ఫాల్ అయింది కదా, అప్ సైడ్ తీసుకురావాలని ట్రై చేస్తున్నారు వాళ్ళు. సెల్లర్స్ ఏమో ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ చేయాలని ట్రై చేస్తున్నారు.
మనం ఇలా అర్థం చేసుకుంటున్నాం. ఇలా మనకి బయర్స్ సెల్లర్ మైండ్ సెట్ అనేది ఉంటుందండి. అంటే మార్కెట్ అప్ సైడ్ వచ్చింది కదా, ఫాలో అయ్యేటప్పుడు బయర్ మళ్ళీ బై చేసి అప్ సైడ్ తీసుకురావాలని ట్రై చేస్తూ ఉంటాడు. సెల్లర్ ఏమో ఫాలో అయింది కదా, అప్ సైడ్ వచ్చింది ఇక్కడ కొంచెం, ఇక్కడ సెల్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు అనమాట. ఇటు సైడ్ బ్రేక్ అయితే అటు సైడ్ మార్కెట్ వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రైస్ సైకాలజీ గురించి చూసాం కదా, అంటే బయర్ మైండ్ సెట్ సెల్లర్ మైండ్ సెట్ గురించి చూసాం కదా. ఇక్కడ మనకి ఎంట్రీలు ఎక్కడెక్కడ వచ్చాయనేది చూద్దామండి. ఎందుకంటే ఈసారి మార్కెట్లో జరిగినప్పుడు మీరు అలా ఎంట్రీ తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పే ఎంట్రీలు అన్నీ కూడా నేను తీసుకునే కాదండి, ఇలా ఒక్కొక్కరు మైండ్ సెట్కి ఒక్కొక్కటి సూటబుల్ అయ్యి అది తీసుకుంటారు. మనం ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకొని తీసుకుంటూ ఉంటాం. కొంతమంది ట్రెండ్ లైన్ డ్రా చేసి తీసుకుంటారు, కొంతమంది కన్సల్టేషన్ బ్రేక్ అయిందని తీసుకుంటారు అనమాట. ఎవరి వ్యూ వాళ్ళది. అది బ్యాక్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు బ్యాక్ టెస్ట్ చేసి మంచిగా ఎక్స్పీరియన్స్ చేశారనుకోండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది. ఓకే, ఇక్కడ గమనించండి, మార్కెట్ ఫాలో అయింది, అప్ సైడ్ వచ్చింది. ఇక్కడ చూడండి ఒక చిన్న ఫైట్ అయితే జరిగిందండి. ఒక చిన్న ఫైట్ జరిగింది కదా, అప్ సైడ్ డౌన్ సైడ్ అప్ సైడ్ డౌన్ సైడ్. ఇక్కడ బ్రేక్ అయింది కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దీని కింద స్టాప్ లాస్ అనేది పెట్టాలి. లేదు ఇంత స్టాప్ లాస్ మనం ఇలే అనుకోండి, క్యాండిల్ కింద కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఎవరు రిస్క్ తగ్గట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా మీకు ఈ క్యాండిల్ కింద పెట్టారనుకోండి 1:1 అయితే వచ్చి ఉంటుందండి. ఓకే, మనం బై సైడ్ లేం కదా, సెల్ సైడ్ ఆలోచిస్తుంటే ఇక్కడ గమనించండి, మార్కెట్ ఫాల్ అయిందా, స్లోగా అప్ సైడ్ వెళ్తుంది. ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ బ్రేక్ అయింది కదా, ఈ క్యాండిల్ మనం ఎంట్రీ తీసుకుంటే దీనిపై స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అనమాట. ఆ చిన్న స్వింగ్ ఉంది కదా, ఆ చిన్న స్వింగ్ దగ్గర మనం స్టాప్ లాస్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ రిస్క్తో పోల్చుకుంటే మంచి రివార్డే ప్లే అయిందండి. ఓకేనా, ఇలా మనం ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఓకే, ఇక్కడి నుంచే కదా మార్కెట్ అప్ సైడ్ రావడానికి ట్రై చేసింది, కరెక్ట్గా చూడండి ఇక్కడ మళ్ళీ ఒక కన్సల్టేషన్ అనేది జరిగింది. కన్సల్టేషన్ అంటే ఏంటిది, ఫైట్ జరిగిందండి. ఫైట్ అనేది జరిగింది. ఎప్పుడైతే ఫైట్ జరిగి మార్కెట్ బ్రేక్ అయిందో, అప్ సైడ్ బ్రేక్ అయింది చూడండి, ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, బై ఎంట్రీ, దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే ఈ మూవ్ అనేది మీరు క్యాప్చర్ చేయొచ్చు. ఇప్పుడు సైకాలజీ అదే అండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఓకే చిన్న ఎంట్రీలే కనిపిస్తుంది, చిన్న చిన్న మూలే కనిపిస్తూ ఉన్నాయి, అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా. ఇప్పుడు పెద్ద మూవ్ వచ్చేటప్పుడు కూడా అలానే వస్తుందండి. ఇప్పుడు చిన్న మూవ్ వచ్చింది, కన్సల్టేషన్ బ్రేక్ అయింది, చిన్న మూవ్ వెళ్ళింది. పెద్ద మూవ్ వచ్చేటప్పుడు కూడా అదే సైకాలజీ అనేది ప్లే అయ్యింది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, ఇక్కడ మూవ్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా కాదు, అక్కడ జరిగిన సైకాలజీ మీకు అర్థమవుతుందా అనేది అర్థం చేసుకోవాలి. అంతేగాని నేను ఆప్షన్ బయ్యర్ని ఆప్షన్ బయ్యింగ్ చేస్తా, ఆప్షన్ సెల్లర్ని ఆప్షన్ సెల్లింగ్ చేస్తా, నేను ఈక్విటీలో చేస్తా, అది కాదు మనకు కావాల్సింది. ఇక్కడ జరిగే సైకాలజీ మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా. ఓకే, మార్కెట్ అయితే వోల్టైల్గా ఉంది. బిగినర్స్ మ్యాక్సిమం కాస్ట్ అవాయిడ్ చేస్తే బెటర్ అండి. ఎందుకంటే ఈ మూమెంట్లో మనకి ఏంటంటే ప్రాఫిట్స్ అంత రావు, స్టాప్ లాస్ హిట్ అవుతూ ఉంటాయి. ఆప్షన్స్లో మ్యాక్సిమం బిగినర్స్ అందరూ కూడా ఆప్షన్ బయింగే చేస్తుంటారు కాబట్టి డికీ అనేది వాళ్ళకి లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కాస్ట్ అవాయిడ్ చేయడం బెస్ట్ అనమాట. రేంజ్ బాండ్ ఉంటుంది కదా, చాలా రోజు కూడా రేంజ్ బాండ్లోనే ఉంటుంది. చూడండి ఇక్కడ గమనిస్తే చూడండి, అంతా కూడా ఒక రేంజ్ బాండ్లోనే ఉంటుంది. మ్యాక్సిమం బిగినర్స్ అందరూ ఏముంటారు చెప్పండి, ఆప్షన్ బయింగ్లోనే ఉంటారు కాబట్టి లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని అవాయిడ్ చేశారనుకోండి, ఎటో సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, అప్ సైడ్ లేదా డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు మీరు ఎంట్రీ తీసుకుంటే మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త ప్రాఫిట్స్ అన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. లేదనుకోండి, రేంజ్ బాండ్ అని తెలిసింది కదా, ఇప్పుడు మొన్నటి దాకంటే తెలియదు అనుకుందాం, ఇక్కడ వరకు తెలియదు మనకి, ఇప్పుడు తెలిసిపోయింది కదా రేంజ్ బాండ్ అని. ఇప్పుడు వెయిట్ చేయండి, బిగినర్స్ ఎవరైనా ఉంటే. అయినా సరే మీరు ట్రేడ్ చేయాలని ఉంటే ఖచ్చితంగా స్టాప్ లాస్ పెట్టుకోండి, ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకోండి, ఎగ్జిట్ అవ్వండి. అది బెస్ట్ అనమాట ఇలాంటి టైంలో. ఓకే, మనం రేపు డాన్సెస్ పోదామండి. మనం ఏం చేస్తాం, డైలీ చెక్ చేస్తాం కదా, డైలీ చెక్ చేద్దాం. ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చాం. ఇక్కడ ఏం జరిగిందో చూడండి, ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అయితే క్లోజ్ అయిందండి. గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది కదా, నిన్నేమో రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. మార్కెట్ ఏం చెప్తుంది, ఆల్రెడీ అంతకుముందు ఏం చెప్తుంది మనకి, ఇక్కడ ఒక రేంజ్ బాండ్ యాక్టివిటీ అనేది కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ రేంజ్ బాండ్లో ఉంటుంది. ఇక్కడ మళ్ళీ సెల్లర్స్ వస్తున్నారు, బయర్స్ వస్తున్నారు కాబట్టి మళ్ళీ రేంజ్ బాండ్ ఉండే అవకాశమే కనిపిస్తూ ఉందండి. అందుకని మనం ఒక లెవెల్ బ్రేక్ అయితేనే బై సైడ్ సెల్ సైడ్ అనేది చేద్దాం. ఒక లెవెల్ బ్రేక్ అయితేనే మనం బై సైడ్ ఉందామా, లేదా ఒక లెవెల్ బ్రేక్ అయితేనే సెల్ సైడ్ ఉందామని ప్లాన్ చేసుకుందాం అండి. అది కాస్త బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, దీన్ని ఇంకా కొద్దిగా డీప్గా అర్థం చేసుకోవడానికి మనం హవర్లీ చాట్లోకి వద్దామండి. ఓకే, మనం ఇప్పుడు హవర్లీ చాట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి. ఓకే, ఇక్కడ గమనించండి, ఆల్రెడీ ఒక రేంజ్లో ఉంటుంది కదా ప్రైస్, ఇక్కడ కూడా ఒక రేంజ్లో ఉండాలని ట్రై చేస్తుంది. ఓకే, నేను ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, బయింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఫాల్ అయ్యి అప్ సైడ్ వెళ్ళింది. అంటే ఈ జోన్లో బయింగ్ వచ్చింది కదా, ఇది ఒక బయింగ్ జోన్ అనమాట. ఓకేనా, కరెక్ట్. ఈ జోన్లో రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ మార్కెట్ ఏం జరిగింది, ఫాస్ట్గా అప్ సైడ్ వెళ్ళిందండి. అప్ సైడ్ వెళ్ళి ఇక్కడ పైకి వచ్చి కన్సల్టేషన్ అనేది జరిగింది. ఓకే, సెల్లింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూద్దాం. ఇప్పుడు హై ఎక్కడి నుంచి వచ్చింది, దాని తర్వాత ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి వచ్చిందండి. ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అందుకని మనం ఏం చేద్దామంటే ఈ హై క్రాస్ అయితేనే మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం అండి. ఓకేనా, అది కాస్త బెటర్. మ్యాక్సిమం అవాయిడ్ చేద్దాం. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఈ లెవెల్లోకి వస్తే సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ లెవెల్ ఉంది కదా 24,330 ఉంది కదా, ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేద్దాం. ఇప్పుడు మనం 50 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వచ్చాం. 50 మినిట్స్ అయినా 5 మినిట్స్ అయినా పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదండి. మీకు ఖచ్చితంగా టైం ఫ్రేమ్ గురించి ఐడియా ఉండాలి. టైం ఫ్రేమ్స్లో
ఏం డిఫరెన్స్ ఉండదు, జస్ట్ అక్కడ క్యాండిల్స్ అనేవి మారుతాయి అంతేగాని సైకాలజీ ఏం మారదు. ఓకేనా, ఇక్కడ గమనించండి, ఎందుకంటే మనకు కొద్దిగా పిక్చర్ కనిపిస్తుంది అందుకని 15 minutesలోకి వచ్చా అంతే. ఇక్కడ గమనిస్తే చూడండి, అప్ సైడ్ వెళ్ళిందా ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చిందా ఫాల్ అయింది, ఎక్కడ వరకు ఎక్కడైతే లో ఉందో అక్కడ వరకు ఫాల్ అయింది, మళ్ళీ ఇప్పుడు అప్ సైడ్ వచ్చింది. ఇక్కడ ఏం జరిగింది, ఫైట్ అనేది జరిగిందండి. మనకి ఎవరు వీక్ అవుతున్నట్టు అనిపిస్తుంది, ఈ పాయింట్ వరకు ఏమో మనకి సెల్లర్స్ వీక్ అవుతున్నట్లు అనిపించింది, కానీ ఇక్కడ చూడండి మళ్ళీ అప్ సైడ్ వచ్చి పైనే క్లోజ్ చేశారు కదా, బయర్స్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారనేమో అనిపిస్తుంది. అందుకని ఎంటర్ అయ్యారు అని అనిపిస్తుంది, ఇంకా అవ్వలేదు. వాళ్ళు అయ్యారా మనకి ఎలా తెలుస్తుంది, ఈ లెవెల్ బ్రేక్ అయితేనే తెలుస్తుంది. ఓకేనా, ఈ లెవెల్ బ్రేక్ అయితేనే బయర్స్ వచ్చారో మనం అర్థం చేసుకుంటాం, కాబట్టి ఆ లెవెల్ బ్రేక్ అయితేనే మనం బై సైడ్ అనేది ప్లాన్ చేద్దాం. ఓకే, మార్కెట్ అయితే రేపు న్యూట్రల్ ఓపెన్ అనుకోండి, న్యూట్రల్ అంటే ఇక్కడ ఉంది చూడండి, హై చేసిందా, ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ వరకు న్యూట్రల్ తీసుకుందాం. మ్యాచ్ అవాయిడ్ చేయడం బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్. లేదు తీసుకోవాలనుకుంటే కనుక ఒక లెవెల్, ఈ లెవెల్స్ బ్రేక్ అయితేనే తీసుకుందాం. ఇంత వోల్టైల్గా ఉంది కదా మార్కెట్, రేంజ్లో ఉంటాయి ట్రై చేస్తుంది, మార్కెట్ అప్ సైడ్ అవుతుంది, డౌన్ సైడ్ వస్తుంది, కాబట్టి కాస్త అవాయిడ్ చేస్తే బెస్ట్ అండి. ఓకేనా, ఈ లెవెల్ ఉంది కదా 24,480 ఉంది కదా, ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. బ్రేక్ అవ్వగానే బై చేయడం కాదు, అప్ సైడ్ వెళ్ళి లోకి వస్తుంటే బై సైడ్ అనేది ప్లాన్ చేద్దాం. ఓకేనా, సింపుల్. ఇంకా లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, ఈ లెవెల్ పైన ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు కూడా మనకి బయర్స్ కన్ఫర్మేషన్ ఇచ్చినట్టే, కాబట్టి లోకి రానివ్వండి, బై సైడ్ అనేది ప్లాన్ చేద్దాం. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మనం వెయిట్ చేద్దాం అండి. ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్లో ఉంటున్నట్టే కదా, వెయిట్ చేద్దాం. వెయిట్ చేయండి, ఎటో సైడ్ బ్రేక్ అవ్వనండి, అప్ సైడ్ అయినా బ్రేక్ అవ్వనండి, డౌన్ సైడ్ అయినా బ్రేక్ అవ్వనండి. డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, డౌన్ సైడ్ బ్రేక్ అయితే సెల్ సైడ్ తీసుకోవచ్చు, కానీ అప్ సైడ్ బ్రేక్ అయితే బై సైడ్ కాదు, అప్ సైడ్ వెళ్ళి లోకి వస్తే బై సైడ్ చేద్దాం. ఎందుకంటే అప్పుడే మనకి ప్రాబిలిటీ అనేది బెటర్గా ఉంటుంది. డౌన్ సైడ్ ఎందుకంటే తీసుకోవచ్చు, మనం ఆల్రెడీ వీక్ అవుతుందండి, ఇక్కడ మళ్ళీ డౌన్ వస్తుంది కదా ప్రైస్, అప్ సైడ్ వెళ్ళట్లేదు, కాబట్టి బ్రేక్ అయ్యి ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకుందాం, హై గ్యాప్ డౌన్ జరిగినా లేదు మీడియంగా ఈ రేంజ్ కింద ఓపెన్ అయినా మనకి సెల్లింగ్ కన్ఫర్మేషన్ వచ్చినట్లే, కాబట్టి అప్పుడు మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. మార్కెట్ హైలోకి రానివ్వండి, సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. హైలోకి వచ్చింది కూడా ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్లోకి వచ్చాక సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రేంజ్లో ఉన్నప్పుడు అవాయిడ్ చేయడానికి ట్రై చేద్దాం అండి. లేదు మీకు ఆల్రెడీ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటే తీసుకోవచ్చు. బిగినర్స్ మ్యాక్స్ అవాయిడ్ చేయండి. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి, సింపుల్. ఇంకా ఓకే, నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది మనకి 24,196 ఉందండి. ఈ జోన్లోకి వచ్చినప్పుడు మనకు బై ఎంట్రీ ఏమైనా దొరకవచ్చు. ఓకేనా, మనకు ఓవరాల్ పిక్చర్ ఏం కనిపిస్తుంది, ఒక రేంజ్ మన పిక్చర్ కనిపిస్తుంది, కాబట్టి ఈ రేంజ్లో మనం మార్కెట్ని అవాయిడ్ చేస్తున్నాం అంతే. ఇంకా ఇటు బ్రేక్ అయితే సెల్ సైడ్ ఉంటాం, అటు సైడ్ బ్రేక్ అయ్యి లోకి వస్తే బై సైడ్ ఉంటాం. లేదనుకోండి అప్ సైడ్ వెళ్ళినట్టు వెళ్ళి ఫాల్ అవుతుంది అనమాట. అలాంటివి మనం అవాయిడ్ చేయాలంటే అప్ సైడ్ వెళ్ళి లోకి వస్తుంటే మళ్ళీ ఇక్కడ మనకి మంచి క్యాండిల్ క్రియేట్ అయినప్పుడు అప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ సైడ్ మూవ్ అవుదామండి. ఓకే, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ మనం డైలీ చార్ట్కి వచ్చామండి. ఇక్కడ గమనించండి, మార్కెట్ అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చి ఫాల్ అయింది, ఈ లో బ్రేక్ అయింది కదా, లో బ్రేక్ అయ్యి ఫాల్ అయ్యి రైట్ అప్ సైడ్ వస్తుంది అనమాట. ఇక్కడ మనం రీప్లేస్మెంట్ లా చూడొచ్చు దీన్ని. అప్ సైడ్ ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనం బై సైడ్ ఉన్నాం, ఈ లెవెల్ దగ్గరలో మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేద్దాం. దాన్ని 5 minutesలో ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం మనం. ఓకే, మనం నిన్న ఎలా అనాలిసిస్ చేసాం, ఇక్కడ మార్కెట్ ఫాల్ అయితే వచ్చింది, ఇక్కడ ఆగింది కదా, మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంది అనుకున్నాను. ఎక్కడ వరకు, ఈ జోన్ వరకు ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంది అనుకున్నాం కదా. ఇక్కడ చూడండి గ్యాప్ డౌన్లోనే ప్రైస్ అక్కడ వరకు వచ్చి అప్ సైడ్ వెళ్ళిపోయింది అనమాట. ఓకేనా, అంటే ఫాల్ అయింది కాదు, గ్యాప్ డౌన్లో జరిగిపోయింది, అది తర్వాత అప్ సైడ్ వచ్చింది. కరెక్ట్ చూడండి 54,278 అండి. ఈ లెవెల్ ఉంది కదా మనది, ఇంత బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. ఇప్పుడు లోకి వస్తే మళ్ళీ ఎవరు యాక్టివ్ అవుతారు, అప్ సైడ్ వచ్చింది, లో వచ్చేటప్పుడు ఎవరు యాక్టివ్ అవుతారు, బయర్స్ అనే వాళ్ళు యాక్టివ్ అవుతారండి. కరెక్ట్ చూడండి సపోర్ట్ జోన్లోనే యాక్టివ్ అయ్యారు కదా, అక్కడ నుంచి మార్కెట్ చూడండి అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంది. ఓకేనా, ఇక్కడ కూడా మనం సెల్ సైడ్ ప్లాన్ చేసాం, కానీ ఫాల్ వచ్చేసి మంచి పెద్ద గ్రీన్ క్యాండిల్ పడింది కదా, అందుకని మనం ఇక్కడ బై సైడ్ అనేది ఆలోచించాల్సి వచ్చిందండి. నిఫ్టీలో కూడా అలానే జరిగింది, కానీ దీంట్లో ఇంకా కాస్త పెద్ద క్యాండిల్ అనేది క్రియేట్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమే అండి, మ్యాక్సిమం పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. నిఫ్టీ కంటే ఇది కాస్త బెటర్గా ఉంది. నిఫ్టీ ఏంటంటే మరీ రేంజ్ బౌండ్లో ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ అంత రేంజ్ బౌండ్లో ఉండట్లేదు, కొంచెం మూవ్ అవుతుంది, కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకుందాం. ఓకే, మార్కెట్ రేపు న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ అంటే ఎక్కడ, ఈ జోన్లో తీసేసుకుందాం, న్యూట్రల్ కింద వేసుకుందాం. ఎందుకంటే ఇక్కడే కదా లో, హై ఇదే కదా. మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, లోకి వస్తుంటుంది కదా, లోకి వస్తే ఇక్కడ మన సపోర్ట్ లెవెల్ దగ్గర మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, ఇలాగా మంచి గ్రీన్ క్యాండిల్స్ క్లోజ్ అవుతున్నాయి అనుకోండి, మన బయింగ్ సెటప్ వస్తే ఇక్కడ మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. న్యూట్రల్ ఓపెన్ లోకి వస్తే మన బయింగ్ సెటప్ వచ్చింది అనుకోండి, ఈ జోన్ లోపు ఇక్కడ మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉందండి, ఈ జోన్ వరకు 55,076 ఉంది. ఎందుకు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచే కదా మనకి సెల్లింగ్ స్టార్ట్ అయింది,
అందుకని ఆ జోన్ వరకు మనకి బయింగ్ వచ్చే అవకాశం ఉంది. అందుకని మనం ఏం చేస్తున్నాం, ఈ హై క్రాస్ అయితే తీసుకోవట్లేదు. లోలోకి వస్తే తీసుకున్నాం అనుకోండి, ఇంకా మంచి ప్రాబిలిటీ అనేది ఉంటుంది. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకుందాం, లేదు న్యూట్రల్ లోపల అప్ సైడ్ వచ్చినా సరే ఈ జోన్లో మనం సెల్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇది ఇంపార్టెంట్ జోనే కదా, ఈ జోన్లో మనం సెల్ సైడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. లేదు ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, ఈ లెవెల్ బ్రేక్ అప్ సైడ్ వచ్చింది అనుకోండి, అవాయిడ్ చేద్దాం. లోలోకి వస్తే బై సైడ్ ప్లాన్ చేద్దాం. బై సైడ్ లెవెల్ బ్రేక్ అయితే బ్రేక్ అవగానే తీసుకోకుండా లోలోకి వచ్చాక తీసుకుందాం, ఓకేనా. లేదు న్యూట్రల్ లోపల లో బ్రేక్ అయింది అనుకోండి, లో బ్రేక్ అయితే ఇక్కడ కాస్త వెయిట్ చేద్దాం. లో బ్రేక్ అవనివ్వండి, సెల్ సైడే లో బ్రేక్ అయితే లోలోకి వచ్చి అప్ సైడ్ వస్తుంటే సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఎందుకంటే మనకి ఇక్కడ బయింగ్ ప్రెజర్ ఎక్కువ ఉంది కదా, కొద్దిగా హెవీగా కనిపిస్తుంది కదా, అందుకని అనమాట. సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ ఉంది మంచిగా, మంచి లెవెల్ ఉంది సెల్లింగ్కి. ఇక్కడ మాత్రం లెవెల్ బ్రేక్ అయ్యి హైలోకి వస్తుంటే సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం, ఓకేనా. లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మనం హైలో సెల్ సైడ్ ప్లాన్ చేద్దామండి. ఈ లెవెల్ బ్రేక్ అయినట్లు కాబట్టి హైలోకి వస్తే ఈ లెవెల్లో మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగిందంటే అర్థం ఏంటి, సెల్లర్స్ వచ్చారని మనకు అర్థమైంది కాబట్టి హైలోకి వస్తే సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం, ఓకేనా. ఈ లెవెల్ పైన ఉంటేనే బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. ఇలాగా మంచి క్యాండిల్ వచ్చి ఇలా వచ్చేసి ఇక్కడ మనకి సస్టైన్ అయింది అనుకోండి, సేమ్ ఈరోజు జరిగినట్టు రేపు కూడా జరిగితే అప్పుడు మాత్రం మనం బై సైడ్ ప్లాన్ చేద్దాం. హై గ్యాప్ డౌన్ జరిగితే కాస్త కన్ఫ్యూజ్గా ఉంది అనుకుంటే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. బిగినర్స్ ఎవరు ఉంటే అవాయిడ్ చేయండి కాస్త బెటర్ ఈ టైంలో, ఎందుకంటే వోల్టైల్ ఉంది కదా. అవాయిడ్ చేస్తే ఏం కాదండి, క్యాపిటల్ మన దగ్గరే ఉంటుంది. అదే ట్రేడ్ చేశారనుకోండి ఓవర్ ట్రేడింగ్ అయిపోయింది, లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, మన నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ 53,792 ఉందండి. ఈ జోన్లో మనకి ఏమైనా బయింగ్ ఎంట్రీ వచ్చే అవకాశం ఉంది. లోలో వచ్చింది అనుకోండి, ఇక్కడ బై ఎంట్రీ రావచ్చు, లేదా హైలోకి వస్తున్నప్పుడు సెల్ ఎంట్రీ రావచ్చు. సెల్ ఎంట్రీ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. అలా మనం ప్లాన్ చేసుకుందాం. ప్రజెంట్ అందరూ ఏం చేస్తూ ఉంటారండి, న్యూస్ గురించి చూస్తూ ఉంటారు. న్యూస్ గురించి చూస్తే ఇప్పుడు చాట్ ఎప్పుడు చూస్తారు మీరు, ఇక్కడ ఏం జరుగుతుందని మీకు ఎప్పుడు అర్థమైంది. ఇక్కడ మీరు కరెక్ట్గా సైకాలజీ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ ఏదో జరుగుతుందని చూసారు అనుకోండి, ఇక్కడ జరిగేది కనపడదు మీకు. నిజంగా అంత నెగిటివ్ న్యూసే ఉందనుకోండి, అందరూ సెల్ చేస్తారు కదా, అప్పుడు ఏం జరిగిద్ది, మార్కెట్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడదు, రెడ్ క్యాండిల్ పడుతుంది పెద్దది. అప్పుడు మనం దాన్ని అర్థం చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలనేది ప్లాన్ చేసుకుంటాం. కానీ మీరు న్యూస్ గురించి చూస్తూ ఉంటే అంటే టీవీలో జరుగుతుంది చూసి ఇక్కడ ట్రేడ్ చేస్తారా, చేయలేరు కదా. ఒకసారి మీరే రీథింక్ చేయాలండి. ఏదో ఎవరో చెప్తున్నారు అనేసి బ్లైండ్గా ఫాలో అవటం కాకుండా ఒకసారి మీరే ఆలోచన చేయాలి. ఓకే న్యూస్ వచ్చింది, పాజిటివ్ న్యూస్ నెగిటివ్ న్యూస్ వచ్చింది. ఇప్పుడు పాజిటివ్ న్యూస్ అయితే మీకు తెలుసు నాకు తెలుసు కదా, అందరం బై చేస్తాం, మరి సెల్ చేసేది ఎవరు. అట్లా చాలా ఉంటాయి. మీరు థింక్ చేస్తే ఒకసారి అర్థమైద్ది. మీరు మార్కెట్ అంటే ఏదో అనుకుంటున్నారు, అదేం ఉండదు మార్కెట్లో, ఓకేనా. మార్కెట్ అర్థం చేసుకోండి, ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ప్రైస్ బిహేవియర్ని అర్థం చేసుకోండి. అప్పుడు మీకు మార్కెట్ కనిపిస్తుంది. కానీ లేదనుకోండి మీకు ఎప్పటికీ మార్కెట్ అనేది కనిపించదు. నువ్వు ప్రైస్ యాక్షన్తో చేస్తున్నావు, కనీసం స్టాప్ లాస్ ఉంటుంది. అదే మీరు న్యూస్తో చేశారనుకోండి, స్టాప్ లాసే ఉండదు. ఎక్కడ పెట్టాలి స్టాప్ లాస్, మీరు అసలు చేయలేరు. రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవ్వదు కదా, ఖచ్చితంగా రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవ్వకపోతే మార్కెట్ నుంచి వెళ్ళిపోవాల్సిందే. న్యూస్తో మనం ట్రేడ్ అయితే చేయలేమండి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకుని ట్రేడ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది. లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.